ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమా చూస్తుంటే నాకు ఆ నవలే గుర్తొచ్చింది. సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అలాగే ప్రెస్ మీట్లో కానీ ఒక విషయం చెప్పారు. సో ప్యూర్లీ ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమా. కానీ ఈ సినిమాలో నాకు ఒక 2 విషయాలు చాలా బాగా నచ్చాయి. ఒక తండ్రి చేసిన చిన్న పొరపాటుకి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే గుండెల్ని పిండేసే కథ అని చెప్తారు కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే ఫిలిం ఫోర్కాస్ట్. బచ్చల మల్లి. ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఎద్దనపూడి సులోచనారాణి గారు పార్దు అనే ఒక నవల రాశారు. వీళ్ళు ఎవరైనా ఆ బుక్ చదవకపోయింటే చదవండి. సినిమా ఎలా ఉందిరా బాబు అనేది మాట్లాడకుండా మధ్యలో ఈ బుక్ గొడవ ఏంటి అనుకుంటున్నారా? ఈ సినిమా చూస్తుంటే నాకు ఆ నవలే గుర్తొచ్చింది. మెయిన్ స్టోరీ ఐడియా అనేది కొంచెం సిమిలర్గా అనిపించింది. ఎందుకు అనేది చెప్తాను. ఇకపోతే బచ్చల మల్లి టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అలాగే హీరో అల్లరి నరేష్ గారు, డైరెక్టర్ గారు కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అలాగే ప్రెస్ మీట్లో కానీ ఒక విషయం చెప్పారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఊర్లో ఉండే బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ని చూసి ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్, ఆ క్యారెక్టర్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టోరీ రాసుకున్నారు అని చెప్పారు. సో ప్యూర్లీ ఇది ఒక క్యారెక్టర్ బేస్డ్ సినిమా. బచ్చల మల్లి అంటే ఎవరు, అతను ఎక్కడ ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అతని స్టోరీ ఏంటి అనేదే ఈ సినిమా. సో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అల్లరి నరేష్ గారు సినిమా రిలీజ్ కి ముందు ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అదేంటంటే అల్లరి నరేష్ గారి సినిమా కెరీర్ లో గమ్యం, నాంది తర్వాత అంతలా గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అని చెప్పారు. నాంది సినిమా ఏమో గానీ గమ్యం సినిమాలో ఉన్న గాలి సీను క్యారెక్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం, ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఈ సినిమాలో నాకు ఒక 2 విషయాలు చాలా బాగా నచ్చాయి. అవేంటంటే బచ్చల మల్లి అనే ఒక క్యారెక్టర్ ని, ఆ క్యారెక్టర్ యొక్క స్టోరీని మీరు అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లకి, తప్పులకి, తప్పుడు నిర్ణయాలకి ఎంతో అందమైన పిల్లల భవిష్యత్తు, ఒకలా ఉండాల్సిన వాళ్ళ జీవితం ఇంకోలాగా పూర్తిగా ఎలా మారిపోతుంది అనేది చాలా బాగా చెప్పారు. అందుకే ఫస్ట్ లో పార్దు అనే ఒక నవల గురించి చెప్పాను. అందులో కూడా అంతే సేమ్ స్టోరీ లైన్ ఉంటుంది. తల్లిదండ్రులు చేసిన కొన్ని తప్పులకి పార్దు అనే 5 ఏళ్ల చిన్నపిల్లాడు స్కూల్లో మంచిగా చదువుకుంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనుకున్న ఆ అబ్బాయి జీవితం చాలా దారుణంగా మారిపోతుంది. ఒక హత్య చేస్తాడు, జైలుకి వెళ్తాడు, చివరికి ఒక మెకానిక్ లాగా మారిపోతాడు. మీరు ఎవరైనా ఆ బుక్ చదవకపోయింటే చదివేయండి. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు బాగా అనిపించిన ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, అలాగే హీరో ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళ మధ్య ఉండే కాంప్లికేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ వీటన్నింటినీ సరిగా అర్థం చేసుకోలేకపోతే, వాటిని కంట్రోల్ చేసుకోలేక సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే ఎవరో చేసే పనులకి ఎవరు బలైపోతారో కూడా ఊహించలేము. అలాంటి దారుణమైన అనుకోని పరిస్థితులు వస్తాయి. ఆ తర్వాత దాన్ని మనం సరిదిద్దలేము, ఏం చేయలేము. ఎంత ఏడ్చి బాధపడినా కూడా గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు. కాన్సిక్వెన్సెస్ అనేవి అంత భయంకరంగా ఉంటాయి. వాటిని మౌనంగా భరించడం తప్ప అంతకు మించి చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఈ 2 విషయాల మీదే బచ్చల మల్లి సినిమా అంతా కూడా నడుస్తూ ఉంటుంది. సో బచ్చల మల్లి కథ ఏంటి అని సింపుల్ గా చెప్పాలంటే, ఒక తండ్రి చేసిన చిన్న పొరపాటుకి చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో పెరిగి ఒక మూర్ఖత్వంగా మారితే ఆ పిల్లాడి జీవితం పెద్దయ్యాక ఎలా మారుతుంది, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళ జీవితాలు కూడా ఎలా మారతాయి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఈ బచ్చల మల్లి సినిమా స్టోరీ. ఇంకా అల్లరి నరేష్ గారి విషయానికి వస్తే మనందరికీ తెలుసు, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బచ్చల మల్లి క్యారెక్టర్ కి అయితే 100% న్యాయం చేశారు. కానీ అది ఈ సినిమాకి సరిపోలేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వెరీ సాడ్ ఎండింగ్ స్టోరీ ఈ సినిమా. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే గుండెల్ని పిండేసే కథ అని చెప్తారు కదా, ఆ టైప్ కథ ఇది. సో ఈ సాడ్ ఎండింగ్ స్టోరీకి ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనే దాని మీదే ఈ సినిమా సక్సెస్ డిపెండ్ అయి ఉంది. సో చూద్దాము ఏం జరుగుతుందో. నాకైతే ఈ సినిమా ఓకే, బాగానే ఉంది అని అనిపించింది. కానీ చెప్పాను కదా, గమ్యం, నాంది సినిమాలతో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు ఈ సినిమా చూస్తే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.